ఇంత కొట్టండి, ఇంత కొట్ట కవల పిల్లలకి నా స్టిచ్ మార్క్స్ ఇక్కడ వరకు ఉంటాయి తెలుసా మీకు? మరి ఎట్లా మాట్లాడతారు? ఎలా ఇది సాధ్యం? ఇదే సార్ ఎంత పెద్ద మనిషి ఆయన. మరి ఆయన వయసుకి నా వయసుకి నాకు తేడా లేదు కదా. అన్నిసార్లు ఆయన పేరు పెట్టి కలుస్తా ఉంటాను. అసలు నేను ఇక్కడే ఉన్నాను, లోకల్లోనే ఉన్నాను. సస్పెన్షన్ ఆర్డర్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ నేను కమిషనర్కి మెసేజ్ పెట్టినా, సార్ రిటర్న్ చూసుకునే దానికి పోవాలి సార్ అనేసి నేను మెసేజ్ అరగంట పర్మిషన్ అయినా సార్కి మెసేజ్ పెట్టాను. సస్పెన్షన్లోనే నేను సార్కి పర్మిషన్ అయినా మెసేజ్ పెట్టాను. విధి నిర్వహణలో భాగంగా వీళ్ళందరూ కూడా కలవడం జరుగుతుంది. కలిస్తే తప్ప, కలిస్తేనే సంబంధం అంటగట్టేస్తారా? తారతమ్యాలు అనేటటువంటివి లేవా? వయసు అన్నటువంటిది తెలీదా? సహాయం కోసం 1-2 సార్లు నా కార్యాలయానికి వస్తే చాలామంది వచ్చారు, మీలో కూడా చాలామంది వచ్చారు. జర్నలిస్టులు కూడా ప్లాట్లు అడిగారు. నేను చేయగలిగిందంతా నేను చేశాను, విశాఖపట్నంలో ముఖ్యంగా. అప్పుడు జర్నలిస్టులకు తెలీదా? ఒక రాజకీయ నాయకుడిని ఈ రకంగా ద్వారా లబ్ధి పొందకూడదు. ఒకవేళ మీరే జర్నలిస్టులు మీకు ప్లాట్ లేదని అలాట్ చేసి ఉంటే, మీకు అలాట్ చేసినటువంటి వాళ్ళలో ఎవరైనా మహిళలు ఉంటే వాళ్ళకి నాకు సంబంధం అంట కట్టేస్తారా? ఏమైనా బుద్ధుండి ఇటువంటి ప్రసారాలు చేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అలాంటి వ్యవహారాల్లో నన్ను తీసుకురావడంలో ఒక పెద్ద కుట్ర ఉంది. దీని వెనక వంశీకృష్ణ వెనక ఎవరుండారు అన్నటువంటి విషయం కూడా నాకు తెలుసు. స్వయానా ఆమె చెప్పింది, ఆ ఆదివాసీ మహిళే చెప్పింది అధికారిని, సాయిరెడ్డి తండ్రి లాంటి వాడు అనని. బుద్ధి ఉండాలి ఎవరికైనా టెలికాస్ట్ చేసేవాడికి. మనిషి అన్నవాడు మనిషి అయి పుట్టుంటే, కడుపుకి అన్నంగాని తింటా ఉంటే, ఎటువంటి వ్యక్తి కూడా, అటువంటి వ్యక్తులు, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇటువంటి విషయాలు టెలికాస్ట్ చేయరు. ఇంకా కూడా చెప్పాలంటే, ఈ వంశీకృష్ణ అనేవాడు ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే, వీడు నిజంగా ఒక మనిషి అయి ఉంటే ఇటువంటి అక్రమ సంబంధాలు మనసులో కూడా, మైండ్లో కూడా రావు. వీడు మనిషే కాదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా. సాధారణంగా ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఏ పోలీస్ స్టేషన్కో పోతారు. సర్ప్రైజింగ్గా ఈ కంప్లైనెంట్ ఎవరో ఒక కాన్ఫిడెన్షియల్ లెటరు ఎండోమెంట్ కమిషనర్కి ఇచ్చాయట. ఆ బుద్ధి లేని ఎండోమెంట్ కమిషనరు దాన్ని ఎందుకు లీక్ చేశాడో నాకైతే అర్థం కాలే. కాన్ఫిడెన్షియల్గా ఎంక్వైరీ చేయాల్సినటువంటి ఒక అధికారి దాన్ని మీడియాకి ఎలా ఇస్తాడు? అధికారికి బుద్ధి లేదు, తీసుకునేటటువంటి మీడియాకి ఎలా బుద్ధి లేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నిజానిజాలు ఒకవేళ తీసుకున్నారు, నిజానిజాలు అన్నటువంటివి తెలుసుకోకుండా విచక్షణారహితంగా ఉద్దేశపూర్వకంగా బహిర్గతం చేయడంలో, కుట్రలో ఒక భాగంగా మీరు ఇలాంటివి టెలికాస్ట్ చేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ యొక్క మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ఇవి ప్రసారం చేయనటువంటివి 4 ఛానల్స్. TV9 ప్రసారం చేయలేదు, 10 TV ప్రసారం చేయలేదు, సాక్షి ప్రసారం చేయలేదు, NTV ప్రసారం చేయలేదు. మిగతా అన్ని ఛానల్స్ ఏదో ఒక రకంగా ప్రసారం చేసినటువంటివే. మీరు ఒక్కసారి చూస్తే ఈ ఛానల్స్ అన్నీ కూడా ఒక సామాజిక వర్గానికి చెంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఛానల్స్ అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. ఎవరు టెలికాస్ట్ చేశారన్నటువంటిది కూడా కానీ మీరు ఇంకా కొంచెం లోతుల్లో కానీ వెళితే ఆ యాంకర్స్ కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మాట్లాడే హక్కు లేదా నాకు? గవర్నమెంట్ ఆఫీసర్ అంటే మేము అలాగే ఉండిపోవాలా? మేము మాట్లాడకుండా అది నాకు ప్రైవసీ లేదా?
జెడ్ డాక్టర్ సుభాష్ ఇంతమంది పేరు రాశారు. సిగ్గుగా లేదా అతనికి? మన పిల్లలకి ఒక తల్లికి సిగ్గుగా లేదా అతనికి? ఇట్ ప్యూర్లీ కరెక్ట్ అసోసియేషన్ కాదు. నేను మంచిగానే ఆడపిల్లలు లేదు. నేను అమ్మాయిలు ఏమైనా తుడుచుకునేట్టుకుంటాను. రేపు నా బిడ్డలకి నిలబడి పెళ్లి చేయాల్సింది నేను. ఇంత ఎలిగేషన్ వేసాను. మీరు ఏమైనా పెళ్లికి పోవాలంటే ఎట్లా పోవాలి? నేను రేపు కాంటాక్ట్లోకి ఎట్లా జాబ్ చేయాలండి? అని నేను అవైలబుల్గా ఉంటాను. ఒక చిన్న మాట అడిగాను నన్ను. ఎంతో మంది మీడియా ఉండేటప్పటికి లాస్ట్ టైం దర్శనాలు చూశారు. చక్కగా చీర కట్టుకొని ఉద్యోగం చేస్తాం. ఎందుకంటే ఏం చేస్తామండి మేము ఉద్యోగం? ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.